శతభిష నక్షత్రంలోకి శని. ఈ రాసుల వారి జీవితంలో ఊహించని మార్పులు, శని క్రూరమైన వాడని, అశుభ ఫలితాలు ఇస్తాడని భయపడతారు. అయితే కష్టపడి పని చేసే వారికి శని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే అన్యాయమైన దారిలో నడుస్తున్న వారికి శనీశ్వరుడు శిక్షను విధిస్తాడు. శని ఒక రాశి నుంచి మరొక రాశికి మారేందుకు 30 సంవత్సరాలు పడుతుంది. అలాగే నిర్దిష్ట కాలం తర్వాత శని నక్షత్రాన్ని కూడా మారుస్తుంది. ప్రస్తుతం శని పూర్వ భాద్రపద నక్షత్రంలో ఉన్నాడు. అక్టోబర్ 3న శతభిష నక్షత్రంలోకి వెళతాడు. శని ఈ నక్షత్రంలో డిసెంబర్ 27 వరకు ఉంటాడు. శని గ్రహం శతభిష నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనం కలుగుతుంది. శతభిష నక్షత్ర ప్రాముఖ్యత. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నక్షత్రానికి అధిపతి రాహువు. ఈ నక్షత్రం పువ్వును పోలి ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు సత్యాన్ని అనుసరిస్తారు. అందుకోసం తమ ప్రాణాలను సైతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. స్నేహపూర్వకంగా మెలుగుతారు. ఇతరులలో ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తారు. తమ కోరికలు నెరవేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. నిజాయితీగా జీవితాన్ని సాగిస్తారు. అద్భుతమైన జ్ఞాపక శక్తి ఈ నక్షత్రంలో జన్మించిన వారి సొంతం. అద్భుతమైన రచయితలుగా పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. శతభిష నక్షత్రంలో శని సంచారం ఈ రాశుల వారికి లాభాలను చేకూరుస్తుంది. వృషభ రాశి. శని నక్షత్రం మార్పు వృషభ రాశి వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రాశి 10వ ఇంట్లో సంచరిస్తాడు. అందువల్ల వృత్తిలో చాలా విజయాన్ని పొందుతారు. వృత్తిపరమైన లక్ష్యాలు సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పటినుంచో విదేశాలకు వెళ్లాలని కోరుకున్న వారి కల సాకారం అవుతుంది. ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు. విదేశాల్లో వ్యాపారాలు నిర్వహించే వారికి లాభాలు చేకూరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి 3వ ఇంట్లో శని సంచారం జరుగుతుంది. ఫలితంగా భౌతిక ఆనందాన్ని అనుభవిస్తారు. ఉద్యోగం చేసే చోట విజయం సాధించే అవకాశం ఉంది. పదోన్నతి పొందడం వల్ల మనసు సంతోషపడుతుంది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. అద్భుతమైన కెరీర్ ఎంపికలు మీ ముందుకు వస్తాయి. పనిలో చాలా కాలంగా ఇబ్బందులు పడుతుంటే అది తొలగిపోతుంది. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. కీర్తి పెరుగుతుంది. వ్యాపారస్తులు కూడా లాభపడతారు. స్నేహితులతో ఎక్కడికైనా ట్రిప్కి వెళ్లే అవకాశం ఉంది. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. ఈ సమయంలో చాలా సంతోషంగా ఉంటారు. మేషరాశి. శని గ్రహం శతభిష నక్షత్రంలోకి రాగానే మేషరాశి వారికి ఆనంద సమయం ఏర్పడుతుంది. కోరికలు నెరవేరుతాయి. ఆశయాలన్నీ నిజమవుతాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి పొందుతారు. జీవితంలో గొప్ప మెరుగుదల ఉంటుంది. కెరీర్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఇది మీకు ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తుంది. శని అనుగ్రహం వల్ల పనిలోని అడ్డంకులు తొలగిపోతాయి. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మికత పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.